అశ్వత్థామా హతః కుంజరః. మధ్యప్రదేశ్‌లో ఒక ఊరిలో ఒక ముసలావిడ ఒక హోటల్ నడుపుతూ ఉంటుంది. ఆ హోటల్‌కి ఒకసారి 15 అడుగులున్న ఒక వ్యక్తి ఒంటి నిండా రగ్గు కప్పుకొని హోటల్‌కి వచ్చాడు. భోజనం పెట్టే ప్లేస్‌లో కూర్చున్నాడు. ఆ ముసలావిడ భోజనం తీసుకొని తన దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ వ్యక్తి దగ్గర చాలా దుర్వాసన వస్తుంది. సర్లే అని ఆ ముసలావిడ తనకు భోజనం పెట్టింది. ఆ భోజనం మొత్తాన్ని తిని నాకు ఇంకా కావాలి అని అడిగాడు. ఆ ముసలావిడ మళ్ళీ తీసుకొచ్చి పెట్టింది. అది కూడా తినేసి మళ్ళీ కావాలి అని అడిగాడు. అలా ఒక 100 మంది తినే భోజనాన్ని తిన్నాడు. ఆ తర్వాత ఒక కుండలోని నీరు మొత్తాన్ని తాగేసి బయటకి వెళ్తున్నాడు. అప్పుడు ఆ ముసలావిడ మీరు ఎవరు అని అడిగింది. దానికి నేను ఎవరు అనే విషయం మీకు చెప్తాను, కానీ ఆ విషయాన్ని మీరు ఎవరికి చెప్పొద్దు అని చెప్పి నా పేరు అశ్వత్థామ అని చెప్పాడు. ఈ విషయాన్ని అప్పట్లో పేపర్లో కూడా వేశారు. మరి నిజానికి అశ్వత్థామ బతికే ఉన్నాడా? అసలు అశ్వత్థామ చరిత్ర ఏంటి? అశ్వత్థామకి కృష్ణుడు ఏమని శాపమిచ్చాడు అనే విషయాలు ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. అశ్వత్థామకు అసలు అశ్వత్థామ అనే పేరు ఎలా వచ్చింది అని అంటే, ఏ పిల్లవాడైనా పుట్టగానే ఏడవడం మొదలుపెడతారు. కానీ అశ్వత్థామ మాత్రం ఏడవడానికి బదులుగా గుర్రం ఎలా అరుస్తుందో అలా అరిచాడు. గుర్రానికి మరొక పేరు అశ్వం, అందుకే తనకి అశ్వత్థామ అని పేరు పెట్టారు. పాండవుల గురువు అయిన ద్రోణాచార్యుడికి అశ్వత్థామ జన్మిస్తాడు. పాండవులకు కాకుండా అశ్వత్థామ తన ప్రియపుత్రుడు కావడంతో కొన్ని విద్యలను అశ్వత్థామకి ద్రోణాచార్యుడు నేర్పించేవాడు. ఒకసారి అశ్వత్థామ కటిక చీకట్లో గురి చూసి బాణాలు వేస్తున్నాడు. అది చూసిన అర్జునుడు అశ్వత్థామ దగ్గరికి వచ్చి, అశ్వత్థామ నాకు కూడా ఈ విద్యను నేర్పిస్తావా అని అడుగుతాడు. దానికి అశ్వత్థామ నిరాకరించి వంటశాలకు వెళ్ళి వంటవారితో మీరు ఎప్పుడు కూడా అర్జునుడికి చీకట్లో భోజనం పెట్టకండి, వెలుతురున్న సమయంలో మాత్రమే భోజనం పెట్టండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వంటవారికి అశ్వత్థామ ఎందుకు అలా చెప్పాడో అర్థం కాదు. ఒకసారి రాత్రి సమయంలో అర్జునుడు భోజనం చేస్తూ ఉండగా సడన్గా పెద్ద గాలి వచ్చి, ఆ రోజుల్లో అన్ని దీపాలే కాబట్టి ఆ గాలికి దీపాలన్నీ ఆరిపోయాయి. భోజనం చేస్తుంటే మధ్యలో లేవకూడదు కాబట్టి అర్జునుడు అలాగే భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు అనుకోకుండా అర్జునుడికి ఒక అనుమానం వస్తుంది. అంత చీకట్లో కూడా తన చెయ్యి కరెక్ట్గా తన నోటి దగ్గరికే ఎలా వెళ్తుందా అని. అప్పుడు అర్జునుడికి అర్థమై మన ధ్యాస సరిగా ఉంటే ఎంతటి చీకట్లోనైనా బాణాన్ని గురి చూసి వేయొచ్చని అర్థమైంది. అలా అర్జునుడు కూడా చీకట్లో బాణం వేయడం నేర్చుకుంటాడు. కానీ కొన్ని విద్యలను మాత్రం అశ్వత్థామకి ద్రోణాచార్యుడు సపరేట్గా నేర్పిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ తండ్రి అయిన ద్రోణాచార్యుడిని అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పి చంపేస్తారు. అశ్వత్థామ హతః అని ధర్మరాజు గట్టిగా చెప్పి కుంజరః అని మెల్లగా చెప్తాడు. అంటే అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని చెప్తాడు. ద్రోణాచార్యుడికి అశ్వత్థామ చనిపోయాడని అర్థమయ్యి తన ఆయుధాలను వదిలేసి యుద్ధభూమిలో బాధపడుతూ ఉంటే దృష్టద్యుమ్నుడు వచ్చి ద్రోణాచార్యుడి తలని నరికేస్తాడు. ఈ విషయం మనలో చాలా మందికి తెలిసిందే. దాంతో అశ్వత్థామ పాండవులపైన కోపాన్ని పెంచుకుంటాడు. కురుక్షేత్ర యుద్ధం మొత్తం ముగిసిన తర్వాత దుర్యోధనుడు తన తొడలు విరిగి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు దుర్యోధనుడి దగ్గర ఉన్న అశ్వత్థామకి కడుపు రగిలిపోతుంది. పాండవులు మొదటి నుంచి అధర్మ యుద్ధమే చేస్తున్నారు. నా తండ్రి ద్రోణాచార్యుడిని కూడా అధర్మంగానే చంపేశారు. ఇలాంటి వారికి బ్రతికే హక్కే లేదు. దుర్యోధన, నేను నీకు మాటిస్తున్నాను, రేపు ఉదయం తెల్లారేసరికల్లా పాండవుల 5 తలలు తీసుకొచ్చి నీకు బహుమానంగా ఇస్తాను అని అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోయాడు. అశ్వత్థామ చాలా పెద్ద వీరుడని, ఖచ్చితంగా తను నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడని, చావు బతుకుల్లో ఉన్న దుర్యోధనుడికి ఆ సమయంలో కూడా తన పంతం నెరవేరబోతుందని చాలా సంతోషపడ్డాడు. అలా అశ్వత్థామ పాండవుల శిబిరానికి వచ్చేసరికి చీకటైంది. ఏం చేద్దాం, ఎలా పాండవులను చంపుదాం అని ఆలోచిస్తున్న అశ్వత్థామకి ఒక దృశ్యం ఎదురైంది. అదేమిటంటే ఎదురుగా ఉన్న చెట్టు దగ్గరికి ఒక గుడ్లగుబ వచ్చి వాలింది. అక్కడ తమ గూళ్ళలో నిద్రపోతున్న కాకుల్ని గుడ్లగుబ నిద్రలోనే చంపేస్తుంది. అది చూసిన అశ్వత్థామకి ఈ అధర్మపరులకి ఇదే సరైన శిక్ష అని అనుకుని పాండవులు నిద్రపోతున్నప్పుడే చంపుదాం అని అనుకుని పాండవుల శిబిరంలోకి నెమ్మదిగా వెళ్ళాడు. కానీ అటువైపుగా ఎవరో గజ్జల శబ్దంతో నడుచుకుంటూ వస్తున్నారు. ఆ గజ్జల చప్పుడు తన వైపే వస్తున్నట్టుగా అనిపించి ఆ శిబిరం నుంచి బయటకు వచ్చి అవి ఎవరివా అని ఒక చోట దాక్కొని చూస్తుంటే అశ్వత్థామకి శిఖండి కనిపించింది. నెమ్మదిగా వెళ్ళి శిఖండి వెనుక నుంచి తన కత్తి తీసుకొని ఒక్క పోటు పొడిచాడు. శిఖండి ఎక్కడ అరుస్తుందో అని తన చేతితో శిఖండి నోరుని మూసేశాడు. వెంటనే ఆ పక్కనే ఉన్న శిబిరంలోకి వెళ్ళి అక్కడ గాఢ నిద్రలో నిద్రపోతున్న దృష్టద్యుమ్నుడిని చూశాడు. వాళ్ళ నాన్నను చంపాడు అన్న కోపంతో దృష్టద్యుమ్నుడిని ఒక్క తన్ను తన్నాడు. గాఢ నిద్రలో ఉన్న దృష్టద్యుమ్నుడు లేచి చూస్తే ఎదురుగా అశ్వత్థామ కనిపించాడు. వెంటనే అశ్వత్థామ తన కత్తి తీసుకొని దృష్టద్యుమ్నుని గుండెల్లో పొడవపోయాడు. గుండెకి కత్తికి ఒక అంగుళం గ్యాప్ ఉన్నప్పుడు అశ్వత్థామ పొడవకుండా ఆపేసి, వీన్ని ఆయుధంతో చంపేస్తే ఖచ్చితంగా స్వర్గానికి పోతాడని, మా నాన్నని చంపినవాడు స్వర్గానికి పోవడానికి వీల్లేదని ఆ కత్తిని పక్కకు పెట్టి
కొట్టి తన చేతులతో మోకాళ్లతో దృష్టద్యుమ్నుని మర్మాంగాలపై పిడిగుద్దులు గుద్ది దృష్టద్యుమ్నుని దారుణంగా చంపేశాడు. వెంటనే పక్కన పడుకున్న ఉపపాండవులైన ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకీర్తి, శృతసేనుడు, శాతానికుడు అనే 5గురు అశ్వత్థామపైకి ఖడ్గాలు తీసుకొని వచ్చారు. అశ్వత్థామకి ఉన్న ఆ కోపానికి ఆ 5గురు తలలు నరికేసి వారినే కాకుండా ఆ రాత్రి సమయంలో ఎవ్వరు పడితే వారిని చంపుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అక్కడ పాండవులు లేరు, అందువల్లే అక్కడ అన్ని మరణాలు జరిగాయి. ఆ తర్వాత అశ్వత్థామ దుర్యోధను దగ్గరికి వెళ్ళి, దుర్యోధన, ఉప పాండవులందరినీ నేను చంపేశాను, ఇదిగో అని 2 చేతులను చూపించాడు. ఆ చేతుల నిండా రక్తం. దాన్ని చూసిన దుర్యోధనుడికి చాలా సంతోషం వేసి అశ్వత్థామతో, నాకు ఇంతవరకు ఎవ్వరూ చేయలేని సహాయం చేశావు, నాకు ఇది చాలు అని దుర్యోధనుడు తన కళ్ళు మూశాడు. దుర్యోధనుడు మరణించాక అశ్వత్థామకి భయం మొదలైంది. తనని పాండవులు చూస్తే ఎలాగైనా చంపేస్తారని భయంతో వ్యాసమహర్షి ఆశ్రమంలోకి చేరి వ్యాసమహర్షి పురాణం చెప్తుంటే ఆ పురాణాన్ని వింటున్నట్టుగా మొహాన్ని మొత్తాన్ని కవర్ చేసుకుని పురాణం వినే వారిలో కూర్చున్నాడు. తన పుత్రులు చనిపోయారన్న విషయం ద్రౌపదికి తెలిసింది. అశ్వత్థామ తన పుత్రులను చంపాడన్న విషయం కూడా ద్రౌపదికి తెలిసి అశ్వత్థామను తీసుకురండి అని చెప్పి భీముణ్ణి పంపించింది. భీముడు బయలుదేరి వెళ్తుండగా భీముణ్ణి ఒక్కన్నే పంపించకూడదని భీముడితో పాటు కృష్ణుడు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా బయలుదేరారు. పాండవులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అశ్వత్థామ పాండవులు వస్తే తనని ఎలాగైనా బతకనివ్వరని ఒక గడ్డిపోచ తీసుకొని తన తండ్రి తనకు నేర్పించిన బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఆ గడ్డిపోచ పైన మంత్రించి అపాండవాయేతి అని చెప్పి ఆ అస్త్రాన్ని ప్రయోగించాడు. పాండవుల అంతం. అపాండవాయేతి అని అంటే ఇక పాండవులు ఉండకూడదు అని అర్థం. ఆ బ్రహ్మశిరోనామక అస్త్రం పాండవుల వైపు వస్తుంది. వెంటనే కృష్ణుడు అర్జునుడితో, అర్జున, బ్రహ్మాస్త్రాన్ని తీసి ప్రయోగించు అని చెప్పాడు. ఎందుకంటే బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని నివారించాలంటే అంతటి శక్తివంతమైన అస్త్రం కావాలి. వెంటనే అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో ఆ 2 అస్త్రాలు ఢీకొని భూమి బద్దలయ్యేటట్టుగా భూమి ప్రకంపలించింది. అప్పుడు వ్యాసమహర్షి, నారద మహర్షి అక్కడికి వచ్చి అస్త్రాలను ఉపసంహరించుకోండి అని చెప్తారు. అప్పుడు అర్జునుడు ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థామ మాత్రం పాండవులను ఏమీ చేయలేకపోతున్నాను అని, ఉప పాండవులు ఎలాగా చనిపోయారని, పాండవుల వంశం మళ్ళీ పెరగకుండా అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంలో పాండవుల వంశం పెరుగుతుందని ఆ అస్త్రాన్ని ఉత్తర గర్భం వైపుకు మరల్చాడు. కానీ కృష్ణుడు ఆ గర్భాన్ని కాపాడాడు. గర్భంలో ఉన్న శిశువుపైకి అస్త్రాన్ని ప్రయోగించాడని కృష్ణుడికి పట్టలేని కోపం వచ్చి అశ్వత్థామ, నువ్వు ఇప్పటి నుంచి ఆకలితో, దాహంతో, ఒంటి నిండా రోగాలతో, గాయాలతో, నీ ఒంటి నిండా చీము నెత్తురు బయటకు వస్తూ అతి దుర్గంధమైన వాసనతో 3000 సంవత్సరాల పాటు జీవించు, అనుభవించు అని చెప్పించాడు. కానీ అశ్వత్థామ తలపైన ఒక మణి ఉంటుంది. ఆ మణి ఉన్నంత వరకు అశ్వత్థామకి ఎటువంటి రోగాలు దరిచారు. కాబట్టి వ్యాసమహర్షి ఆ మణిని తీపిచ్చేశాడు. అసలు కృష్ణుడు ఏమని చెప్పించాడు అని అంటే, 3000 సంవత్సరాలు నీ ఒంటిపైన చీము నెత్తురు కారుతూ నువ్వు ఎవరితో మాట్లాడలేవు, నీతో ఎవరు మాట్లాడలేరు, ఒక్కడివే తిరుగుతావు అని చెప్పించాడు. కానీ మన జనాలు ఇవేమీ పట్టించుకోకుండా అశ్వత్థామ కనిపించాడని, నూనె అడిగాడని, 100 మంది తినే అన్నం తిన్నాడు అని చాలా స్టోరీస్ పుట్టించారు. మనం ముందుగా చెప్పుకున్న హోటల్ స్టోరీ కూడా అంతా ఫేక్, జనాలు కావాలని పుట్టించినవి. నిజానికి అశ్వత్థామ 3000 సంవత్సరాలు శాపాన్ని భరించి చివరకు వ్యాసాశ్రమానికి వెళ్ళాడు అని మహాభారతంలో ఉంది. అశ్వత్థామ నిజంగానే బ్రతికే ఉన్న వ్యాసాశ్రమంలో బతికుంటాడు. కాబట్టి ఇలాంటి ఫేక్ స్టోరీస్ అన్ని నమ్మకండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.